ఆర్డర్ సార్. నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో. ఏం పర్లేదు, నాకు కూడా మీరే ఆర్డర్ చేయండి. నీకు నచ్చింది నేను ఆర్డర్ చేయలేను కదా, నువ్వే ఆర్డర్ చేయి. నాకు నచ్చింది నేను ఆర్డర్ చేస్తాను. నాకేమిష్టమో ఆయనకు తెలియదు కదా, అది తెలుసుకోవడానికి షార్ట్ కట్ వాడుతున్నారేమో. ఆయన ఆర్డర్ చేసినప్పుడు ఆయన ఇష్టం ఏంటో తెలుసుకుంటా. మీరు ఆర్డర్ చేయండి. 1 ప్లేట్ ఇడ్లీ అండ్ ఫైనలీ కాఫీ. ఓకే సార్. అదేంటి, నేను 5 రకాలు ఆర్డర్ చేస్తే మీరు ఒక్కటే ఆర్డర్ చేశారు? ఆ వెయిటర్ ఏమనుకుంటాడు? నేను పెద్ద తిండిపోతనుకోడు. మనకు నచ్చింది తినాలి, మనకు నచ్చినట్టు బతకాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఎదుటి వాళ్ళ గురించి బతకడం మొదలు పెడితే మనకు నచ్చిన లైఫ్ మనకు ఉండదు కదా. మీరు ఒట్టి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదండి, పెద్ద ఫిలాసఫర్ కూడా. నచ్చినట్టు బతకడం నా ఫిలాసఫీ. మీరు చాలా బాగా మాట్లాడతారు. కాస్త నవ్వుతూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ టిఫిన్ ఇంకా బాగుంటుంది, తిను. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది. నేనంత హ్యూమరస్ పర్సన్ని కాదు, సెన్స్తో మాట్లాడతానంతే. ఏమో బాబు, నాకన్నా పెద్ద చదువులు చదివారు, అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు. ఆలోచిస్తే అన్నీ అర్థం అవుతాయి. ముందు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయి. అవును, లేకపోతే అన్నీ చల్లారిపోతాయి. తిన్న తర్వాత తీరిగ్గా మాట్లాడదాం. హ్యాండ్ వాష్. కాఫీ తాగడం కంటే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. లైఫ్లో ఏదైనా మనకు నచ్చింది ఉంటే బాగుంటుంది. అందుకే ఇందాక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయమన్నప్పుడు నీ ఇష్టానికి నీకు నచ్చింది చేయమని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, నా ఇష్టాన్ని గౌరవించినందుకు. ఒకరి లైఫ్ని ఒకరు గౌరవించుకుంటే బాగుంటుందని నాకు కాస్త ఆలస్యంగా తెలిసిందే. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని రైట్ సొల్యూషన్తో సాల్వ్ చేసుకోకుండా ఇబ్బంది పడ్డం, బాధపడ్డం కరెక్ట్ కాదు. మనిద్దరికీ ఈ పెళ్ళి అనేది అనుకోకుండా జరిగిన పెద్ద యాక్సిడెంట్ లాంటిది. ఈ పెళ్ళిని నువ్వు కోరుకోలేదు, నేను కోరుకోలేదు. అయినా ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. ఇష్టం లేని పెళ్లితో ఇబ్బంది పడ్డం కరెక్ట్ కాదు. రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతకడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. మన పెళ్ళి ఎన్నాళ్ళైంది? 3 రోజులు. రోజు గొడవల వల్ల ఈ 3 రోజులే నాకు 3 యుగాలుగా అనిపిస్తుంది. ఇంక ఈ గొడవలు, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడాలు ఇవేమీ వద్దు. ఇద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. ఉన్నది ఒక్కటే లైఫ్. అది ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకకుండా సర్దుకుపోతూ మనసు చంపేసుకుని బతకూడదు. అందుకే నేను బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాను. మనం సంతోషంగా ఉండాలంటే మనం రియాలిటీ తెలుసుకోవాలి. మన పెళ్లి మనకి కరెక్ట్ కాదు. మనం విడాకులు తీసుకుందాం. నా లైఫ్లో నాకు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ అనుకోని విధంగా, అనుకోని మనిషి నా భార్యగా నా జీవితంలోకి వచ్చావు. ఎవరి లైఫ్ అయినా సంతోషంగా ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ లైఫ్లో ఉండే వ్యక్తిని మనకు మనంగా ఆహ్వానించాలి. అంతేకాని వద్దు వద్దు అంటున్నా చొచ్చుకొని వచ్చే వ్యక్తులతో లైఫ్ సంతోషంగా ఉండదు. నా లైఫ్లోకి నువ్వు అలానే చొచ్చుకొని వచ్చేసావు. అఫ్కోర్స్
పరోక్షంగా నేను నీ లైఫ్లోకి అలాగే వచ్చాను. ఇప్పుడు నేను బ్లేమ్ చేయడం లేదు, సామరస్యంగా పరిష్కరించుకుందామంటున్నాను. ఈ గొడవలు అవి వద్దు, ఇద్దరం మ్యూచువల్గా ఫ్రెండ్లీగా విడిపోదాం. మనం గొడవ పడకుండా భార్యాభర్తల్లా కాకపోయినా స్నేహితుల్లా కలిసి బ్రతుకుదామని చెప్పాను. మీరు స్నేహితుల్లా విడిపోదాం అంటున్నారు, అంతేగా? ఓ రకంగా అంతే. మీరు చాలా గమ్మత్తైన మనిషి. మీ అప్రోచ్ అన్నిట్లోనూ చాలా కొత్తగాను వింతగానూ ఉంది. మీ మనసు లోతుని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, విడాకులే మనకి మంచి చాయిస్. ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఈ ఇంటెన్షన్ అయినా అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నాను. ఎవరైనా తనకు నచ్చిన మనిషికి ప్రపోజ్ చేయడానికో, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికో ఇలా రెస్టారెంట్కో, కాఫీ షాప్కో, గుడికో తీసుకెళ్తారు. కానీ మీరు ఇంకా గొప్పగా ఆలోచించారు. భార్యని రెస్టారెంట్కి తీసుకొచ్చి తనకు నచ్చినవన్నీ తినిపించి మరీ విడాకులు ఇవ్వమని అడుగుతున్నారు. విడాకులు ఇవ్వమండం కాదు, ఇద్దరం కలిసి తీసుకుందామంటున్నాను. ఇది పూర్తిగా మన లైఫ్ కాబట్టి ఇందులో పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. తినే తిండే మనకి నచ్చినట్టు ఉండాలి అనుకుంటాంగా, బతికే బతుకు మనకు నచ్చినట్టు ఉండాలి కదా. అది నీకు అర్థం అవ్వడానికే నిన్ను నేను ఆర్డర్ చేయమని చెప్పాను. విడాకులు తీసుకుంటే ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు, రేపు ఉదయం చెప్తే చాలు. ఇద్దరం మ్యూచువల్గా విడాకులు తీసుకుంటే హ్యాపీ, లేదంటే నా నిర్ణయం ఏంటో రేపు చెప్తాను. బేరర్ సార్, చెక్. మన ప్రయాణం ముగియబోతుంది కాబట్టి పక్క పక్కన ఉండడం కరెక్ట్ కాదు. వెనక కూర్చో. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం ఐదారున్న కనబడదంటావే. రమణి, నేను తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు అన్ని దేవుడి దగ్గర పెట్టు. అదేమిట్రా రామా, కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానించడానికి వెళుతున్నావు. కూతురు అల్లుడు వచ్చాక వాళ్ళకెలాగూ బట్టలు పెట్టి పసుపు కుంకుమలతో సహా సుమంగళికి చేయవలసిన ప్రతీదీ చేస్తారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పూలు పళ్ళు తీసుకువెళ్తే సరిపోతుంది కదా. అమ్మా, నా కూతురు కోటేశ్వరుడి ఇంటి కోడలే కావచ్చు, కానీ పెళ్ళైన ఆడపిల్లకి పసుపు కుంకుమలు మించిన సౌభాగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఏముంటాయి చెప్పు? పెళ్ళైన ఆడపిల్లను చూడ్డానికి ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు పసుపు కుంకుమ తీసుకువెళ్లాలని నా మనసుకు అనిపించిందమ్మా. నా కూతురు అల్లుడు పసుపు కుంకుమల్లాగా, లక్కా బంగారంలాగా కలిసే ఉండాలి. నా కూతురికి బుద్ధిగా బతకడం చేతకాదని, ఆడపిల్లలా నడుచుకోవడం అస్సలు చేతకాదని మొన్నటి వరకు అపార్థం చేసుకుని ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా చూస్తూ తన మనసు నొప్పించేలా మాట్లాడానమ్మా. కానీ అసలు ఆడపిల్లంటే నా కూతురులా ఉండాలని
గర్వంగా చెప్తాను. నా కూతుర్ని అపార్థం చేసుకుని దూషించినా ద్వేషించినా తను నన్ను ఎప్పుడూ ద్వేషించలేదు. తనకి ప్రేమించడం తప్ప ద్వేషించడం అస్సలు తెలీదు. ఏమండి, కూతురు గురించి ఆలోచిస్తూ ఈ లోకాన్నే కాదు మాట్లాడడం మధ్యలో ఆపేశారన్న విషయం కూడా మర్చిపోయారు. ఇప్పుడు మధు తప్ప వేరే లోకం కాని వేరే ధ్యాసగాని కలగడం లేదు రమణి. మనసు నిండా మీ కూతురి ఆలోచనలతో ఇక్కడే ఉండిపోకుండా త్వరగా బయలుదేరి వెళితే కంటి నిండా మీ కూతుర్ని చూసుకోవచ్చు. అవును కదా, త్వరగా బయలుదేరదాం. ముందు ఆ పసుపు కుంకుమల్ని దేవుడి పటాల దగ్గర పెట్టు. ఉమ్, అమ్మా నువ్వు రా. దేవుడి పటాల ముందు నిలబడి నా కూతురు అల్లుడు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి బ్రతకాలని దేవుణ్ణి మొక్కుకుందాం. అమ్మాయికి పసుపు కుంకుమలు తీసుకువెళ్తున్నారు, మీరిద్దరూ వెళ్ళి మొక్కుకోండి. నేను రాకూడదు. అమ్మా, ఈ కుటుంబం గురించి కాని మధు గురించి కాని నీకంటే గొప్పగా ఎవరు మంచి కోరుకోగలరమ్మా? లే అమ్మా. అది కాదు నాయనా. నేను నాన్న నీ పక్కన లేకపోతే శుభకార్యాలకు నువ్వు నిలబడకూడదని నువ్వు ఎన్నడూ అనుకోవద్దమ్మా. నాన్న మనతోనే ఉన్నారు, నా రక్తంలో ఉన్నారు, ఈ ఇంటి ప్రతి ఇటుకలోనూ ఉన్నారమ్మా. ఆయన భౌతికంగా మన కళ్ళ కనబడలేరేమో గాని ఆయన కళ్ళకి మనం కనిపిస్తూనే ఉంటామమ్మా. నీ ప్రతి మాటలో నాన్న వినబడుతూనే ఉంటారమ్మా. నువ్వు పలికే ప్రతి పలుకు నీవి కావు, నాన్నవి. లేమ్మా, నువ్వొచ్చా దేవుడికి చెప్పు, నా కూతురు అల్లుడు 100 ఏళ్లు సంతోషంగా కలిసి ఉండాలని చెప్పు. ఆ వాక్కు ఎప్పుడు ఫలిస్తుంది. రా అమ్మా, రా. ఒక్క నిమిషం ఆగండి. నా నిర్ణయం చెప్పడానికి రేపు ఉదయం వరకు టైం ఇచ్చారు కదా, అంత టైం నాకు అక్కర్లేదు. ఇప్పుడే చెప్పేస్తాను. అత్తయ్య, మావయ్య, బామ్మగారు, భగవంతుడా, కొత్తగా పెళ్ళైన జంటని నిండు మనసుతో ఆశీర్వదించు. ఆ జంటని కలిపింది నువ్వు. వాళ్ల కష్టసుఖాల్లో వెన్నంటే ఉండి ఆశీర్వదించాల్సింది నువ్వే. వాళ్ళని 100 ఏళ్లు చల్లగా చూడు తండ్రి. ఏంటమ్మా? ఆయన గారు నన్ను బయటికి తీసుకెళ్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగారు కదా. వెళ్లేదాకా నాకు తెలీదు. పెళ్ళయ్యాక గదిలో కూడా రానీని భర్త మొదటిసారిగా బయటికి తీసుకెళ్తున్నారు అంటే ఎంతో మురిసిపోతూ వెళ్ళాను. ఇవాళ్టితో అన్ని సమస్యలు సమసిపోతాయి, ఇకపై సంతోషంగా ఉండబోతున్నామని ఎంతో నమ్మకంతో వెళ్ళాను. ఆయన కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పారు.
కాకపోతే నేను ఊహించిన పరిష్కారం కాదు. ఆయన చెప్పిన పరిష్కారానికి నా నిర్ణయాన్ని చెప్పమని రేపు ఉదయం వరకు టైం ఇచ్చారు. నేను నా నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పదలుచుకున్నాను. కాకపోతే ఈ విషయంలో నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేను. మీ నిర్ణయమే నా నిర్ణయం అవుతుంది. అసలు వాడేం పరిష్కారం చెప్పాడు? దీంట్లో మేం నిర్ణయం చెప్పడం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. మీ అబ్బాయికి నేను విడాకులు ఇవ్వాలంట. నేను జీవితంలో ఊహించని విధంగా నా పెళ్లి జరిగింది. నేను పెళ్లి కూతురుగా సిద్ధపడ్డప్పుడు మీ అనుమతి తీసుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నాను. అప్పుడు ఆయన ఇష్టపడి తాళి కట్టారో లేదో అప్పుడు నాకు తెలీదు. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన క్షణాన ఆయన మనసులో ఏముందో అప్పుడు నాకు అర్థమైంది. కానీ ఆయనున్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నేను ఆయనకి నా నిర్ణయం చెప్పాలి. మీ అనుమతితోనే ఆయనతో తాళి కట్టించుకున్నాను కనుక ఇప్పుడు విడాకులు కూడా మీ అభిప్రాయాన్ని అనుమతిని కోరుకుంటున్నాను. చెప్పండి అత్తయ్య. మీరు మావయ్య, నేను ఇంటి కోడలుగా ఉండాల్సిన అవసరం లేదు, ఆయన భార్యగా బతకాల్సిన పని లేదని మీరిద్దరు చెప్తే ఆయన కోరుకున్నట్టు నేను విడాకులకి సిద్ధమే. ఏంట్రా, నువ్వు విడాకులు కావాలని అడిగావా? అవును, అడిగాను. నీకెంత ధైర్యం రా అవునని సమాధానం చెప్తున్నావు? అడిగింది నిజమే కదా. అడగలేదని అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? విడాకులు కావాలరా నీకు? ఇందుకేనా నీకు పెళ్లి చేసింది? ఈ పెళ్లి వద్దనే నేను చెప్పాను. చాలే నోర్మి. నువ్వేంటి దేవకి? వాడు మన నెత్తిన పెద్ద బండరాయి వేస్తుంటే సైలెంట్ గా ఉన్నావు. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్నా. ఇది అస్సలు ఊహించలేదు. వాడు మొదట్నుంచి అసలు పెళ్లే వద్దు మొర్రో అని మొత్తుకుంటూనే ఉన్నాడు. మీరేమో ఆ ఇంటికి తీసుకువెళ్లి ఆ సంబంధం ఖాయం చేశారు. ఆ పిల్లేమో కాస్త పెళ్లి పీటల మీదకి రాకముందే ఎవరితోనో లేచిపోయింది. పెళ్లి కొడుకుగా వాడిబ్బందేంటో వాడి బాధేంటో తెలుసుకోకుండా హడావుడిగా పెళ్లి చేసేశారు. ఇప్పుడు వాడా నిర్ణయం తీసుకున్నాడని కాదంటే ఏం లాభం? ఏంటి మీ ఉద్దేశం? విడాకులు ఇప్పించమని చెప్పట్లేదు. పాపం ఆడపిల్ల. అసలు మేము ఉన్నామనుకున్నావా చచ్చామనుకున్నావురా? అమ్మాయిని తీసుకెళ్లి విడాకులు అడగడానికి నీకెంత ధైర్యం ఉండాలరా? చేసింది తప్పని ఒప్పుకొని అమ్మాయికి సారీ చెప్పు. నేను చెప్పను. నేనెందుకు సారీ చెప్పాలి? చెంప పగలగొడతాను. జీవితంలో నీ మీద ఎప్పుడు చేయెత్తలేదు. ఇప్పుడు కూడా నీ భార్య ఇక్కడ ఉందని ఆగాను. భార్య అని మీరంటే సరిపోదు. ఆ ఫీలింగ్ నాకు లేదు. మర్యాదగా సారీ చెప్పమన్నానా? నేను ఖచ్చితంగానే చెప్తున్నాను. నాకు విడాకులు కావాలి. మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం తనతో కలిసి బతికే ప్రసక్తే లేదు. విడాకులు ఇచ్చి తీరుతాను. రేయ్ ఆగరా. వెళ్ళరా, వెళ్ళవు. ఏ కోర్టుకు వెళ్తావో, ఎలా విడాకులు ఇస్తావో నేను చూస్తాను. అమ్మ మధు,
ఆయన చీ అంటున్నా ఆయన వెంట పడి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నాకు నేను ఒక భిక్షగత్తిలాగా కనిపిస్తున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని ఆకులాడుతుంటే నా మీద నాకే గౌరవం పోయింది. ఈ పెళ్లి వల్ల ఇద్దరం సుఖంగా లేనప్పుడు ఈ పెళ్లికి అర్థమే లేదు. కనీసం ఆయన్నైనా సుఖంగా ఉండనివ్వండి. ఆయన కోరుకున్నట్టే చెయ్యనివ్వండి.